హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైల్వేస్లో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త అని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసిన విధంగానే జనవరి నుంచి మార్చ్ మంత్లో అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని అయితే వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వారు రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడం అయితే జరుగుతుందని అయితే తెలియజేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. అలాగే నా ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ని 21/1/2024 తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ కూడా 21/1/2024 నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి ఓపెన్లో ఉన్నట్లు వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 19/2/2024గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రిసీవ్ అయిన అప్లికేషన్స్ని వీరు రిజెక్ట్ చేయబడతాయని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైనా అప్లికేషన్లో మాడిఫికేషన్ అండ్ పేమెంట్ మెథడ్లో మాడిఫికేషన్ ఉంటే కనుక 20/2/2024 నుంచి 29/2/2024 తేదీ వరకు మీరు మాడిఫికేషన్ అయితే చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించి పే స్కేల్ లెవెల్ 2 ప్రకారం ఇనిషియల్గా 19,900 రూపాయలు శాలరీని అయితే మంత్లీ పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 5,696 వేకెన్సీస్ని అయితే వీరు భర్తీ చేయనున్నట్లు ఈ నోటిఫికేషన్లో అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మన సికింద్రాబాద్ జోన్కు సంబంధించి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 758 వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు వీరు అఫీషియల్గా అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నోటిఫికేషన్ అయితే మీరు వదులుకోవద్దు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో జాబ్ సాధిస్తే కనుక మంచి భవిష్యత్తు అయితే ఉంటుందని అయితే వీరైతే తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మెట్రికులేషన్ ఆర్ SSLCతో పాటు ITIలో ఇక్కడ ఇచ్చినటువంటి సంబంధిత ట్రేడ్స్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేశారు. ITIలో ఏ ట్రేడ్ చేసిన వారో అర్హులో ఇప్పుడు చూసినట్లయితే ITIలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్ ఆర్ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రీషియన్ మెకానిక్ మోటార్ వెహికల్ అండ్ వైర్మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్ అండ్ డీజిల్ మెకానిక్, మెకానిస్ట్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ ఈ విభాగాల్లో ITIని పూర్తి చేసిన వారు ఈ నోటిఫికేషన్కు అర్హులని అయితే తెలియజేయడం జరిగింది. లేదా ఇక్కడ ఇచ్చినటువంటి మిగతా విభాగాల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ అనేది ఓవరాల్ ఇండియా వైజ్ ఉంటుంది. సికింద్రాబాద్ జోన్కి నుంచి అప్లై చేసే అభ్యర్థులకు ఇక్కడ తెలియజేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యేసి అప్లికేషన్ అయితే అప్లై చేయొచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది, అక్కడి నుంచి అయినా అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపాయలుగా అప్లికేషన్ ఫీజుని అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో 400 రూపాయలు అయితే కనుక వారు మళ్ళీ రీఫండ్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిమేల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఈ కేటగిరీస్కి సంబంధించిన అభ్యర్థుల నుంచి 250 రూపాయల అప్లికేషన్ ఫీజుని అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఈ 250 రూపాయలని వీళ్ళు మళ్ళీ రీఫండ్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ ఫీజు ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్కు మాత్రమే అని కూడా వీరు తెలియజేయడం జరిగింది. దీనిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులని బట్టి వారు సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్కి ఫీజుని అయితే కేటాయించడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు ఫాలో అవుతూనే ఉండాలి ఈ రిక్రూట్మెంట్ అంతా పూర్తయ్యేంత వరకు ఫ్రెండ్స్. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన కేటగిరీస్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వీరు కల్పించడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 5 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించి మెరిట్ సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అభ్యర్థులకు స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో కూడా
మెరిట్ సాధించిన అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో సాధించిన మార్కుల ఆధారంగా ఆ అభ్యర్థులను అయితే ఫైనల్ లిస్ట్ని అయితే తయారు చేసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసి వారిని ఈ ఉద్యోగాల్లో అయితే నియమించడం జరుగుతుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 3 పార్ట్స్ ఏ మెథడ్లో ప్యాటర్న్ సిలబస్ విషయాన్ని చూసినట్లయితే ఫస్ట్ పేపర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి 60 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో 75 క్వశ్చన్స్ అడుగుతారు, 75 మార్క్స్కి అనమాట. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఈచ్ క్వశ్చన్కి 1/3 మార్కును అయితే రాంగ్ ఆన్సర్కి తీయడం జరుగుతుంది అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఇందులో ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే అదర్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% మార్క్స్ అయితే గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ 30%, ఎస్సీ క్యాండిడేట్స్ 30%, ఎస్టీ క్యాండిడేట్స్ 25% మార్క్స్ సాధిస్తే ఇందుకు ఉత్తీర్ణత సాధించినట్లే అని వీరైతే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 విషయానికి వచ్చినట్లయితే ప్యాటర్న్ సిలబస్ 2 పార్ట్ ఏ పార్ట్ బి మెథడ్లో క్వశ్చన్స్ని అయితే అడగడం జరుగుతుంది. 48లో 100 క్వశ్చన్స్ని 90 మినిట్స్ డ్యూరేషన్లో అడుగుతారు. పార్ట్ బికి వచ్చేసి 75 క్వశ్చన్స్కి 60 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది. దీనిలో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. పార్ట్ ఏలో ఇందాక బిఫోర్ చెప్పినట్లు పేపర్ 1లో సాధించిన విధంగానే పర్సంటేజ్ మార్కులు సాధించితే ఆ అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అని అయితే తెలియజేశారు. ఈ 2 ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఫైనల్గా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ని అయితే చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి వారిని ఈ పోస్టులలో నియమించడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను చదివి అర్థం చేసుకొని తర్వాత అప్లై చేయడం మంచిదని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.